సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ ఒకటి హల్చల్ చేస్తుంది. కొంతమంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉద్యోగులు హర్యానా ప్రభుత్వానికి చెందిన అకౌంట్ల నుంచి ఏకంగా 590 కోట్ల రూపాయలు కొట్టేశారు. చండీగఢ్ బ్రాంచ్లోని కొంతమంది ఉద్యోగులు ఇతర వ్యక్తులు అనధికారిక లావాదేవీలు జరిపారని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పింది. హర్యానా ప్రభుత్వం చెందిన ఒక డిపార్ట్మెంటు మా వద్ద బ్యాంకు అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ క్లోజర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కు రిక్వెస్ట్ అందింది. ఈ ప్రాసెస్లో అవకతవకలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 18 తర్వాత ఇలాంటి పరిస్థితి హర్యానా ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు చెందిన మరిన్ని అకౌంట్లకు కూడా కనిపించింది అని బ్యాంక్ వివరించింది. ప్రస్తుతం దీని యొక్క నష్టం 590 కోట్లుగా అంచనా వేసింది. పూర్తి రివ్యూ తర్వాత తుది మొత్తం మారచ్చు. 4 ఉద్యోగులను అయితే సస్పెండ్ చేశాం. రికవరీ కోసం ఇతర బ్యాంకులకి రీకాల్ రిక్వెస్ట్ పంపిస్తామని చెప్పింది. ఏదేమైనా ఈ ఉద్యోగులు ఇలా హర్యానా బ్యాంకు ప్రభుత్వ ఖాతా నుంచి 590 కోట్ల రూపాయలు ఇది ఖాతా నుంచి గోల్మాల్ చేయటం అనేది ఒక పెద్ద షాకింగ్ న్యూస్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇప్పుడు దాదాపు 10% దాకా ఫాల్ అయింది. సో ఇది ఇప్పుడే ఐడిఎఫ్సి వచ్చి మంచి గ్రోత్ చూపిస్తుంది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మంచి రికవరీ చూపించి అప్ ట్రెండ్లో ఉంది. అలాంటిది ఒక్కసారిగా ఈ న్యూస్ బయటపడడంతో షేర్లు కుప్పకూలిపోయినాయి. దాదాపు 15-20% దాకా కూడా పడే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఈ న్యూస్ మీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తున్నాం. సో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజెంట్ ఇప్పుడు దీన్ని ఇంకో కొంచెం వెయిట్ అండ్ వాచ్ లాగా చూసుకొని ఆ క్లారిటీ ఏంటి, ఏం జరుగుతుంది అనేది తీసుకోవచ్చు. ఇదే భాగంగా ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా దీనివల్ల దీనికి కూడా ఎఫెక్ట్ జరిగింది. అంటే దాని షేర్స్ కూడా దాదాపు 1030 నుంచి ఇప్పుడు 950, 960 దాకా వచ్చి క్లోజ్ అయింది. 965, 970 దగ్గర దాదాపు 60 పాయింట్లు కూడా ఈ బ్యాంకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా దెబ్బతింది. కాకపోతే ఎందుకంటే ఈ హర్యానా ప్రభుత్వం ఇప్పుడు కంప్లీట్గా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ చేయొద్దు అని చెప్పడం వల్ల ఈ లావాదేవీలన్నీ ఆగటం వల్ల ఈ బ్యాంకు కూడా కొంత ఎఫెక్ట్ జరిగింది. సో కాబట్టి ఈ ఆల్ పిఎస్సి బ్యాంక్స్కి కొంత డిఫరెన్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.